సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే 100 to 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. హృతిక్ రోషన్ అంత పెద్ద గ్రీక్ గాడ్ ఉన్నా కూడా స్క్రీన్ ప్రెసెన్స్లో ఎంత పెద్ద డామినేషన్ అనేది తెలుస్తుంది. ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. సో పెద్ద యాక్టర్ అనేది ఎలా చెప్తామంటే స్క్రీన్ ప్రెసెన్స్ వల్లే చెప్తాము. జస్ట్ ఆ లుక్స్, స్క్రీన్ ప్రెసెన్స్, ఎక్స్ప్రెషన్స్కి ఎన్టీఆర్కి మించిన నటుడు మరొకడు పుట్టడు. డ్యాన్స్ పరంగా అయితే ఇద్దరిది చాలా బాగుంటుంది. నేను యాజ్ ఏ డ్యాన్స్ టీచర్గా చెప్తున్నాను, ఎన్టీఆర్ డామినేషన్ చాలా బాగుంది. నేను వెంకటగిరిలో పెద్ద డ్యాన్స్ టీచర్ని, ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు. నా పేరు సాయి సార్, డ్యాన్స్ మాస్టర్ని. నేను క్లాసికల్ డ్యాన్స్ టీచర్ని. యాజ్ ఏ ఎన్టీఆర్ డామినేషన్ అయితే అదిరిపోయింది. డ్యాన్స్ టీచర్లో అందరూ వేసేది వేరుగా ఉంటుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే ముద్రలతో సహా నీట్గా చక్కగా పెడతాడు. హ్యాండ్ పోస్చర్స్ కానీ, బెండింగ్ పోస్చర్స్ కానీ, లెగ్ పోస్చర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తాడు. సో అది అతనికి మిగతా వాళ్ళకి తేడా ఉండేది. సో నేనైతే ఎన్టీఆర్కి చాలా ఎంజాయ్ చేశాను. అతని స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం వేరే లెవెల్. సినిమాకి అతని స్క్రీన్ ప్రెసెన్స్ అనేది ఒక పెద్ద యాక్టర్కి ఉండాల్సినవి. ఇది నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా నేర్చుకోవాల్సింది ఇది. యాక్టర్ అనేది ఏంటంటే కంప్లీట్ 100 to 100% ఇచ్చే యాక్టర్ ఏదైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ మాత్రమే. స్టోరీ లైనప్ అసలు అద్భుతంగా ఉంది. చేస్ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయి. డ్యాన్స్ కుమ్మేశారు ఇద్దరు. సో నాకైతే డామినేషన్ ఎన్టీఆర్దే అనిపించింది. సో అతను బెండింగ్ పోస్చర్స్ కానీ, హ్యాండ్ పోస్చర్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్గా బెండ్ చేసి చాలా అద్భుతంగా చేశారు. అసలు ఆ స్పీడ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. బ్రో హాయ్ బ్రో, ఐఎమ్ పవన్ కుమార్. నేను ఒక మాట చెప్తున్నా బ్రో, 2 కాళ్ళు కాదు 3 కాళ్ళు కూడా ఎత్తుకోవచ్చు బ్రో సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ డామినేషన్, ఎన్టీఆర్ అసలు హైలైట్ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో ఉంది బ్రో. డాన్స్ కానీ ఏది కానీ సూపర్, అంతే చంపేశాడు బ్రో, అంతే. అందరూ డామినేషన్ చేస్తారు. ఫైట్స్ కానీ ఒక ఇది కానీ భయంకరంగా ఉన్నాయి బ్రో. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఏం నెక్స్ట్ ఏం చేస్తున్నది కూడా తెలియదు ఎవరికి. పిచ్చిగా ఎంజాయ్ చేద్దాం బ్రో, కాళ్ళు తగలేసుకొని ఎగిరాం బ్రో. సినిమా అయితే వేరే లెవెల్. ఎన్టీఆర్ మూడు స్టెప్ వేసాడు బ్రో, మైండ్ బ్లోయింగ్. అంతే టికెట్లు కొట్టే రేట్ అయినా ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ అంటే కాల్ రాగరాసం బయటకు వచ్చేచ్చు బ్రో. సినిమా మటుకు క్యాక్, అంతే. అంత బాగా బ్లాక్ బస్టర్, అంతే. సినిమా మటుకు కాల్ రాగరాసం వచ్చేచ్చు బ్రో. డ్యాన్స్ అయితే ఎరగొట్టేస్తుంది బ్రో ఎన్టీఆర్ మటుకు. కాల్ రాగరాసం బయటకు వెళ్ళిపోవచ్చు. సరిపోయాడా? అబ్బా చిన్నం కాదు, ఆ ఎంట్రీ సీన్ మట్టుకు అదిరిపోయింది బ్రో. సూపర్, అంతే సూపర్. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఋతిక్ రోషన్ యాక్టింగ్ బాగుంది. ఋతిక్ రోషన్ మించి ఎన్టీఆర్ ఇంకా హైలైట్ గా ఉన్నా. ఋతిక్ రోషన్ సరిపోయాడా అన్న? ఎన్టీఆర్ ప్రక్కన ఋతిక్ రోషన్ సరిపోయాడా అన్న? ఋతిక్ రోషన్ సాలేదురా ఎన్టీఆర్కి, సాల సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఏం చెప్పాలనుకో, ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉందన్నా. ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ యాక్టింగ్ సరిపోలా, డ్యాన్స్లో సరిపోలా, సూపర్గా ఉంది. తెలుగు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మోహితో ఎంజాయ్నా. సెకండ్ హాఫ్ దాకా ఎడ్ చేయండి, సెకండ్ హాఫ్ ఇంకా లెవెల్లో ఉంటుంది. ఎట్టుంది? హాలీవుడ్ సినిమా మాదిరిగా ఉండదు. ఎవరు క్యారెక్టర్ అయినా తీసి వెళ్ళా, ఇద్దరు క్యారెక్టర్ బాగుంది, ఇద్దరు బాగా చేశారు. డ్యాన్స్ కానీ ఇద్దరు డ్యాన్స్ ఈక్వల్గా ఉంది. ఫైట్స్ హాలీవుడ్ సినిమా మాదిరిగా ఉంది, అంతా బాగుంది. తెలుగు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకా ఎక్కువ యూత్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సినిమా. కొన్న టికెట్ వర్తబుల్లేనా? మీరు కొన్న టికెట్ వర్తబుల్లేనా మూవీ? ఓకే, సూపర్ 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 సూపర్, అంటే బొమ్మ పగిలిపోయింది. అట్టే అన్నయ్య యాక్టింగ్ ఎరగదీసాడు. అట్టే క్యారెక్టర్ ఎలా ఉంది? సూపర్ అన్న, ఇద్దరు ఎరగదీసారు. ఒకరు ఎక్కువలే ఒకరు తక్కువలే. డైరెక్టర్ చింపేశాడు అట్టే ఇద్దరిని. స్క్రీన్లు పగిలిపో. డ్యాన్స్ అన్న డ్యాన్స్ గురించి చెప్పాలన్నా, ఇండియా బెస్ట్ డ్యాన్స్ అంటే అన్నయ్య, కానీ ఇద్దరు చింపేశారన్న. అట్టే అదే బ్లాక్ బస్టర్ రికార్డులు కుళ్ళ కొట్టేస్తుంది. అట్టే ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మోహిత్? సలార్ సీలే ఉంటుంది, పవన్ కళ్యాణ్ సీలే ఉంటుంది, పుష్ప సీలే ఉంటుంది. మా అన్న సీల్ ఎక్కడ ఉంటుంది? మా అన్న సీల్ ఎక్కడ ఉంటుంది? సూపర్ 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 సూపర్, అంతే. వన్ సైడ్ అయిపోయిందా? వారు వన్ సైడ్, అంతే. వారు కాదు కదా, దాని బాబు అంతే పగిలిపోయింది. అట్టే అన్నయ్య యాక్టింగ్ ఉంది, చింపేశాడన్న, మామూలుగా లేదు అసలు. అసలు ఈ వాటం చూపిస్తాడన్న డైరెక్షన్ మాకే అర్థం కాలేదు. కానీ సీట్లో కూర్చోలేకపోతున్నాం అన్న అన్నయ్యని చూస్తుంటే. పగిలిపోయింది అట్టే.
ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలనుకున్నావు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది ఒకటే, మా అన్నయ్య ఒకటే మాట ఇచ్చాడు 6 ఏళ్ల క్రితం, కాలర్ ఎత్తాం ఇంక దించం అంతే, కాలర్ ఎత్తాము ఇంక దించం అంతే, టైగర్ జై ఎన్టీఆర్. ఎలా ఉంది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము మామూలుగా అది. సో రాయ్ ఏజెంట్గా చాలా బాగా చేశాడు. అలాగే ఇంకో మెయిన్ ఏంటంటే మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, యాక్షన్ ఫిలిమ్స్, వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ట్విస్ట్లు ఉన్నాయి, అవి రివీల్ చేయకూడదు. డ్యాన్స్ ప్రకారం ఎన్టీఆర్ని కరెక్ట్గా వాళ్ళ డ్యాన్స్కి హృతిక్ రోషన్తో మ్యాచ్ చేయాలంటే అసలు వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసాం స్టెప్స్, కానీ సరిగ్గా యూస్ చేసుకోవాలి. వేసిన కాడికి బాగా ఇద్దరిని ఈక్వల్గా చేశాడు. కానీ మన నాటు ఆ గ్రేస్ ఎట్టుంటుంది ఈక్వల్గా, అసలు వరల్డ్స్ బెస్ట్ డాన్సర్ ఇద్దరిని కరెక్ట్గా యూస్ చేసుకోలేకపోయాడు. ఎవరైనా మించిపోయిందా ఎన్టీఆర్ యాక్టింగ్? ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలా? ఇంకా సగం నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోయినా నేను వచ్చిందే ఎన్టీఆర్ కోసం. సో లైక్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగుంది, యాక్షన్ వాళ్ళకి చాలా బాగుంది, లైక్ కమర్షియల్గా మంచిగా ఉంది. లైక్ వాళ్ళు వాడిన లొకేషన్స్ కావచ్చు, అంతా స్పెయిన్లో తీశారు, నెక్స్ట్ మనాలి, లైక్ స్క్రీన్ ప్లే రిలేటెడ్గా కూడా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? హిందీ వాళ్ళు కదా, మన వాళ్ళు కొంచెం పడేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే అదే నేను చెప్పేది, లైక్ బాలీవుడ్ గ్రేస్లో చూడాలి దీన్ని మన నచ్చుతుంది. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నచ్చుద్ది. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ, లైక్ ఎన్టీఆర్ కామెడీ టైమింగ్స్ కానీ, అంత యాక్షన్ ఫిలింలో కూడా కూల్గా వచ్చి చల్లగా కామెడీ జోక్స్ చెప్పేది, మన టెంపర్లో ఎలాగా సేమ్ అదే బాడీ లాంగ్వేజ్ లాగా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో? అసలు అదే నేను చెప్పేది, యాక్షన్ ఫిలిం ఇది. యాక్షన్ ఫిలింలో ఫైట్స్ గురించి అసలు మాట్లాడకూడదు, అవి వేరే లెవెల్లో ఉంటాయి. బాగుందన్న, ప్రజెంట్ ఇప్పుడు దాకైతే బాగుంది, తర్వాత చూడాలి. సూపర్గా ఉందన్న, సూపర్. ఇప్పుడే ఒక ఎయిర్పోర్ట్ సీన్ అయింది, అది వేరే లెవెల్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సాంగ్స్ బాగున్నాయి, ఇప్పుడే ఒక సాంగ్ అయింది. ఎన్టీఆర్ అన్న బ్లాక్ బస్టర్ అంతే, సూపర్ మూవీ. గర్వపడుతున్నారు బాగా. సూపర్ ఉంది బ్రో, అసలు ఇలాంటి సినిమా అసలు తీయలేడు ఎంత ఎన్టీఆర్, ఇంకా అట్లున్నది. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీనా? చిన్న ఖుషి కాదు, హైలైట్ అంతే. చింపేశాడు బ్రో, నిజంగా చెప్తున్నా. ఋతిక్ రోషన్ పక్కకు రాడు, వేస్టే బ్రో, బ్లాక్ బస్టర్ అంతే. ఇలాంటి సినిమా తీయలేడు ఎన్టీఆర్ అంతే.